హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సాయంత్రం టీ టైంలోకి మంచి స్నాక్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. కప్పు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేయండి, భలే టేస్టీగా ఉంటాయి. మరి ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం చేసుకునే స్నాక్స్ అనేవి మంచి క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం వామ్ తీసుకొని ఈ విధంగా చేత్తో నలిపి వేసుకోండి. ఇలా వామ్ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం కారం అనేది వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ అనేది వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కాబట్టి ఇంగువను మాత్రం అసలు స్కిప్ చేయకుండా ఇంగువను వేసుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పిండికి మసాలాలు అలాగే ఆయిల్ అంతా కూడా పట్టే విధంగా పిండిని అయితే బాగా ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల సేపు ఈ విధంగా పిండిని రఫ్ చేస్తూ ఉన్నట్లయితే మనం చేసుకునే ఈ స్నాక్స్ అనేవి బాగా క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. మీరు బాగా పిండిని కలిపిన తర్వాత ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా గట్టిగా కనుక నొక్కినట్లయితే మనకి ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడు మనం వేసిన ఆయిల్ అనేది సరిపోయినట్లు. లేదంటే కనుక మరొక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ పోయకుండా ఇలా కొద్దిగా చూసుకొని పోసుకోవాలి. నేనైతే ముందు కొంచెం పోసానండి, పిండి అనేది కొంచెం ఇంకా గట్టిగా ఉంది. మరొకసారి కొద్దిగా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. పిండిని అయితే కనుక ముందు కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి, ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఆ రవ్వ నాని తర్వాత కొంచెం గట్టి పడుతుంది. కాబట్టి పిండిని అయితే ముందు కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ రెండు కూడా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. గోధుమ పిండిలో ఉండలేం లేకుండా మనకి ఒక క్రీమీ టెక్చర్లా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు కాస్త గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని మరొక 5 నిమిషాల సేపు అయితే బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చూడండి పిండి రవ్వ అనేది నాని కొంచెం గట్టిపడింది కదా, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లో డైలీ చపాతీలు చేసుకుంటాం కదండి, ఎంత పిండి ముద్దనైతే తీసుకుంటామో అంత పిండిని అయితే తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న కప్పు గోధుమ పిండికి అయితే నాకైతే కనుక ఇక్కడ ఒక 5 బాల్స్ దాకా రెడీ అయినాయండి. మనకి ఈ స్నాక్స్ అనేవి 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్లోర్ని నీట్గా తుడుచుకొని కొంచెం ఫ్లోర్ మీద పొడిపిండి చల్లుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పిండి ముద్దను ఒక్కొక్కటి తీసుకొని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు, కాస్త మీడియంగా ఉండేలాగైతే మనం ఇక్కడ చపాతీలను అయితే తయారు చేసుకోవాలి. ఇలాగే మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనకి చపాతీ అనేది చూడండి మరీ ఎక్కువ మందం ఉండకూడదు, ఆ విధంగా అయితే చూసుకోవాలి. మనం రోల్ చేసేటప్పుడు ఎక్కువ మందం ఉందనుకోండి, మనం వీటిని రోల్ చేసేటప్పుడు పగుళ్ళు వస్తాయండి. కాబట్టి ఈ విధంగా మీడియంగా ఉండేలాగా అయితే మనం చపాతీలను అయితే తయారు చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని మనం ముందుగా ఆయిల్ గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకొని ఇలా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మరొక చపాతీని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చపాతీ పైన కూడా ఆయిల్ గోధుమ పిండి మిశ్రమంని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా
చపాతీలన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే వేసుకోవాలి. నేను తయారు చేసుకున్న 5 చపాతీలను అయితే ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా అయితే రోల్ చేసుకోవాలండి. మీరు చపాతీలు అనేవి మందంగా చేశారనుకోండి, మనం ఇలా రోల్లా చుట్టినప్పుడు మనకి చపాతీలు అనేవి క్రాక్స్ వస్తాయండి. కాబట్టి కొంచెం పలచగానే అయితే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే ఇలా రోల్ లాగా చుట్టుకోవాలండి. ముందు 2-3 సార్లు ఇలా విడిపోయినట్టుంటాయి, కానీ మీరు ఇలా రోల్ చేస్తూ ఉన్నారనుకోండి చక్కగా అంటుకుపోతాయండి. మధ్యలో కాస్త మందంగా ఉంటుంది కాబట్టి ఇలా రోల్ చేసుకోవాలి అంతా కూడా నీట్గా. ఇప్పుడు సైడ్లను అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుందామండి. ఇలా లోపలికి కనుక మనం కొంచెం నొక్కినట్టు చేసామంటే చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్కడా కూడా మనకి పిండి అనేది అసలు వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే ఒక చాక్ తీసుకొని అన్నిటినీ కూడా 1/2 ఇంచు తేడాతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి పిల్లలకి స్నాక్స్ బాక్సులు అయినా కూడా చక్కగా పెట్టి పంపించవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చక్కగా క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. చూడండి మధ్యలో అయితే మనకి చక్కగా పొరలు పొరలుగా భలే వస్తాయండి. ఇలా వస్తేనే మనకి స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఇలా మధ్యలో పొరలు పొరలుగా రావాలి. ఇలా వస్తేనే మనకి స్నాక్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు వీటిని అయితే రౌండ్ షేప్లో అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుందాము. తర్వాత ఈ విధంగా పైనుంచి వేళ్ళతో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. అన్నిటినీ కూడా ఇదే విధంగా కొంచెం రౌండ్ షేప్లో చేసుకొని ఇలా పైనుంచి ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకుని వీటిని ఒక్కొక్కటి తీసుకొని చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేయాలండి. మనం చపాతీ కర్రతో గట్టిగా నొక్కి ప్రెస్ చేసామనుకోండి ఆ పొరలు అనేవి అంటుకుపోతాయండి పిండి అంతా కూడా. అలా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేయండి, మనకి పొరలు పొరలుగా భలే టేస్టీగా ఉంటాయండి. చూడండి అన్నిటినీ కూడా చక్కగా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటన్నిటినీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. చూడండి మనకి పొరలు అనేవి ఎక్కడా కూడా పిండిలో అంటుకుపోకుండా చక్కగా ఇలా పొరలు పొరలుగా కనపడాలండి. తర్వాత నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనకి ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్నిటినీ కూడా మనం తయారు చేసుకున్న వీటిని అయితే వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల కొంచెం పచ్చిగానే ఉంటాయండి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే కనుక చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. 1 కప్పు గోధుమ పిండితో ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. తర్వాత వాటిని తీసిన తర్వాత ఇంకా మన దగ్గర మిగిలి ఉన్న వాటన్నిటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా స్నాక్స్ అయితే రెడీ అండి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లోకైనా లేదంటే కనుక చక్కగా పిల్లలకి స్కూల్లోకి లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టి పంపించవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ భలే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.